అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. అండ్ మీరు 10వ తరగతి కానీ, 12వ తరగతి కానీ చదివి మీరు ఇంట్లో ఖాళీగా ఉండుంటే గనక వాళ్ళకి ఈ ఉద్యోగానికి సంబంధించి ఇదొక మంచి వీడియో అవుతుంది. ఎవరైనా ఉండుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. అండ్ అదేంటంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో సూపర్‌గా నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే ఈ సంస్థ మోటార్ మెకానిక్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ కానీ అండ్ కానిస్టేబుల్‌కి సంబంధించి ఆ పోస్ట్‌ల భర్తీకి సంబంధించి 2024 సంవత్సరానికి ఒక ప్రత్యేక నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. అదే ఏంటంటే అర్హులైన పురుషుల అంటే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అర్హతలు ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. అండ్ ఆ పురుషులు ఎవరైతే ఉన్నారో ఆన్‌లైన్ ద్వారా మీరు దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే 10థ్ గానీ, 12థ్ బట్ ఎనీ డిగ్రీ అర్హతతో ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎబోవ్ అని చెప్తున్నాననమాట. 10థ్, 12థ్ ఎబోవ్ డిగ్రీ ఇంకా అంతకంటే ఎక్కువ చదివినా సరే సో ఖాళీగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎక్కడైనా మీరు భారతదేశంలో కానీ, విదేశాల్లో కానీ ఎక్కడైనా మీరు సేవలు అందించాలి లేదా మీరు ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఏమేమి అవకాశాలున్నాయి, అర్హతలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అంటే ఐటీబీపీఎఫ్. సో ఇది మీరు ఒకసారి సెర్చ్ చేస్తే గూగుల్‌లో తెలుస్తుంది. అండ్ జనరల్ సెక్రటరీ సర్వీస్ పోస్టులు ఏమేమి ఉన్నాయంటే జనరల్ సెక్రటరీ సర్వీస్ గ్రూప్ సికి సంబంధించి ఉన్నాయి. అండ్ తాత్కాలిక ప్రాతిపదికనే అనమాట. భవిష్యత్తులో ఎప్పుడైనా శాశ్వత పోస్ట్‌గా మారే అవకాశం ఉంటుంది. కానీ ప్రెజెంట్ మీరు నార్మల్‌గా ఈ ఉద్యోగం నేను చేసుకుంటున్నాను అనేంత వరకే. బట్ గవర్నమెంట్‌కి సంబంధించి కాంట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటంటే మోటార్ మెకానిక్ విభాగంలో ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏంటంటే ఆ పోస్టులు ఏమేమి ఉన్నాయంటే హెడ్ కానిస్టేబుల్ ఉన్నాయి అండ్ కానిస్టేబుల్ ఉన్నాయి. బట్ మినిమం అంటే ఏజ్ లిమిట్ ఉంది కొన్నిటికైతే 10+ పాస్ అయ్యి ఉండాలి. రికగ్నైజ్డ్ బోర్డ్ అంటే మీరు మనకి బోర్డు ఉంటుంది కదా, బోర్డు నుంచి సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి చూపించాలి. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్ కూడా ఉంది. ఇది 10థ్ క్లాస్ పాస్ అయినా సరే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయి అంటే ఇవి మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ హెడ్ కానిస్టేబుల్‌కి సంబంధించి అంటే 10+2 ఇంటర్ మీరు కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ ఎంతవరకు అంటే అభ్యర్థుల వయస్సు అనేది 18 నుంచి 20 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి హెడ్ కానిస్టేబుల్‌కి. కానిస్టేబుల్‌కి ఎంత అంటే సేమ్ 18 నుంచి 25 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఏంటి అంటే గుర్తింపు కార్డు ఉండాలి. విద్యా సర్టిఫికేట్లు ఏముండాలి అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు అన్నదానికి సంబంధించి ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. అండ్ కొంతవరకు ట్రేడ్‌లో మీరు ఏదైనా అనుభవానికి సంబంధించి ట్రైనింగ్ తీసుకున్న దానికి సంబంధించిన సర్టిఫికేట్లు మీ దగ్గర ఏమున్నా సరే వాటిని కూడా మీరు ఇచ్చుకోవచ్చు. మీ ఫోటో ఉండాలి అండ్ సంతకం ఖచ్చితంగా ఉండాలి. కేటగిరీ రిజర్వేషన్ అదేంటి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ 2 ఉండాలి. ఒకవేళ మీరు మాజీ సైనికులైతే గనక అంటే అంతకుముందు మీరు ఎక్కడైనా వర్క్ చేసుంటే కానిస్టేబుల్‌గా కానీ, హెడ్ కానిస్టేబుల్‌గా కానీ ఏదైనా సర్వీస్‌లో మీరు వర్క్ చేసుంటే దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా మీరు దగ్గర ఉంచుకుంటే కొంతవరకు మీరు అంటే కొంచెం హై రేంజ్‌లో అర్హత అనేది పొందే అవకాశం ఉంటుంది. ఒకళ్ళిద్దరు ఉంటే మీరు కొంచెం రేంజ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఐటీబీపీఎఫ్ వాళ్ళ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకున్నాక అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉంటుంది. అందులో అప్లికేషన్ ఫామ్‌ని నింపి అవసరమైన ఇప్పుడు నేను ఏదైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఆ అప్లికేషన్ ఫామ్‌కి మీరు జాయిన్ చేసుకొని ఒక ₹100 ఉంటుంది. ఆ ₹100 మీరు పే చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం ₹100 ఉంటుంది. సో వాళ్ళు అంటే పే చేసుకోవచ్చు. బట్ పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ప్రింట్ అనేది తీసుకోవాలి. సబ్మిట్ చేసుకున్నాక వాళ్ళు ఫామ్ ఇస్తారు కదా, అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది అని చెప్పి దాన్ని మీరు ఫామ్‌ని తీసుకోవాలి. అండ్ తర్వాత ఏమేమి ఉన్నాయి అంటే అండ్ మీకు ఆ నోటిఫికేషన్ అనేది తొందరగా రావాలి అన్నా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అనే ఆ చిరునామాకి మీరు మెయిల్ చేసుకున్నారు అంటే కొంతవరకు మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి తొందరగా పాస్ అవుతుందన్నమాట. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ ఈ చిరునామాకి మీరు పాస్ చేయండి. యాక్చువల్‌గా ఆ వెబ్సైట్‌లోనే మీకు అంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. బట్ కొంతవరకు తెలుసుకోవడం కోసం ఈ దరఖాస్తు ప్రారంభ తేదీ ఏంటి అంటే 24 డిసెంబర్ 2024 నుంచి 22 జనవరి 2025 వరకు ఈ నోటిఫికేషన్ అనేది అవైలబుల్‌గా ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈవెన్ ఆ చిరునామాకి కూడా మీరు పంపించొచ్చు.
అండ్ నెక్స్ట్ వీళ్ళు ఏ విధంగా ఎంపిక చేసుకుంటారు అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చేస్తారు, పీఈటీ చేస్తారు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ చేస్తారు, తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఇది కూడా పాస్ అయిపోయారు అంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ప్రాక్టికల్గా మీరు అంటే నిష్ణాతుల అనేది ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మీరు ప్రాక్టికల్ పరీక్షలో మీరు గెలిచారు అంటే తర్వాత డాక్యుమెంటరీ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ లాస్ట్గా అన్నీ నేను ఇంకా గెలిచాను అనిపిస్తే లాస్ట్లో మెడికల్ పరీక్ష ఉంటుంది. సో ఇది కూడా అయిపోయిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏదైతే మీరు అప్లై చేసుకున్నారో కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ దానికి సంబంధించి సో మీరు వెంటనే జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. సో 10th ఇంటర్ లేకపోతే అబోవ్ డిగ్రీ ఈ పూర్తి అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉండుంటే నిరుద్యోగులుగా మీరు బాధపడుతుంటే ఈ ఉద్యోగం మీకు బాగా సూట్ అవుతుంది. సో మీ చుట్టుపక్కల ఎవరున్నా సరే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసుకొని వాళ్ళకి కొంతవరకు మీరు యూజ్ అయిన వాళ్ళు అవుతారు కాబట్టి షేర్ చేసుకోండి.